ఆ, ఈ మధ్యన డబుల్ ఏ అని చెప్పేసి బాగా ఇదవుతుంది కదా, బాగా సోషల్ మీడియాలో. ఏ డబుల్ ఏనా? ఆ, ఏంటిది డబుల్ ఏ అంటే ఏంది? డబుల్ ఏ అంటే బ్రాండ్ ఈ ఏం మధ్య బ్రాండ్? ఒక ఇదే హీరో బ్రాండ్ పేరు. అంటే ఇంకా మా ఓడున్నాళ్ళే, మాకు బాగా తెలిసిన నిబ్బ అవునా? మా ఇంట్లో ఒక నిబ్బగాడు ఉన్నాళ్ళే. ఏంది షర్టా లేదా షర్ట్ బ్రాండా లేకపోతే ఏంది? ఆ, ప్యాంట్స్ షర్ట్స్ ఆ బ్రాండా లేకపోతే ఏంటి అది? లేదు, మామూలుగా ఒక మనిషి బ్రాండ్ అనమాట. ఏ అంటే అల్లు అర్జున్ అనమాట. ఓ, ఓహో. ఓకే. ఇప్పుడు నేను నువ్వు బ్రాండ్లు అంటే మనం ఈ బ్రాండ్ బట్టల బ్రాండ్ షూ బ్రాండ్స్ అనుకుంటాం కదా. ఇంకా వాళ్ళు ఆ, అడిగారు చెప్పు. ఈ అంటే కొంచెం మా వాడు అతి ఎక్కువైపోయింది. ఇప్పుడు ఆడి పేరు అబ్బాస్. అబ్బా. ఆ? అబ్బాస్ మామూలుగా పేరు మామూలుగా పెట్టుకుంటే సరిపోద్ది. ఆ, ఏబీబీ అని పెట్టుకుని మళ్ళీ రెండు క్యాపిటల్ ఏ పెట్టుకుని మళ్ళీ మామూలు స్మాల్ ఎస్ పెట్టుకుంటున్నాడు. ఆ. మరి రెండు ఏళ్ళు పెట్టి స్మాల్ ఎస్ పెడుతున్నాడా? అంటే డబల్ ఆహా. ఏ హైలైట్ చేసుకుంటున్నాడు క్యాపిటల్ లెటర్స్లో. ఆహా, ఓకే. సోషల్ మీడియాలో ఇప్పుడు అదే కదా, కార్తీక్ అంటే కే క్యాపిటల్ ఏఆర్డిహెచ్ఐకే కార్తిక్. ఆ, మామూలుగా అంటే కేఏఆర్డిహెచ్ఐకే. అదే అంతే. బాడకవ్ అన్న మామూలుగా సింగిల్ ఏ రావాలి, కానీ వీళ్ళు డబుల్ ఏ పెట్టుకుంటున్నారు. ఆహా. అంటే నేమ్లో దీర్ఘం ఉంటే డబల్ ఏ అని క్యాపిటల్ లెటర్స్ ఆ, పెట్టుకోవడం ఇప్పుడు ట్రెండ్ అనమాట. ఈ ట్రెండ్ ఇప్పుడు. మా నిబ్బా గారు కూడా, మా ఇంట్లో ఉన్నాడు అక్కడ, ఆడు కూడా అంతే. ఇలా ఆహా. పేరు మార్చుకున్నాడు. ఓకే. పేరులో ఏమన్నా దేనికోసం దేనికోసం ఇదంతా? అంటే వాళ్ళ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని చెప్పుకోవడం కోసం. ఆహా. నిజమైన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఇవన్నీ చేయరు, అది వేరే. ఆ, అంటే ఎవరికి ఎవరికి తెలియాలని? అల్లు అర్జున్కి తెలియాలనా లేకపోతే వాళ్ళ స్కూల్లో క్లాస్మేట్స్ ముందు డబ్బానా? ఇక అదే రెండుని నిబ్బీకో నిబ్బాకో ఏదో బిల్డప్ ఇచ్చుకుంటారు షోయింగ్. లేదంటే అల్లు అర్జున్కి తెలుస్తుంది కదా ఎంత సైన్యం ఉందని, ఆర్మీ. ఆహా, ఓకే. ఇంకా అలాగా. సరే, మా ఇంట్లో ఈ అతిగాడు ఉన్నాడు కదా, సారీ, అతిగాడు. ఆ, మీ అవసరం అన్న లేక అవసరం లేకపోయినా కానీ, అక్కడ స్పేస్ ఆ, లేకపోయినా కానీ ఆ, రెండు రెండు ఏళ్ళు తీసుకుంటాడు. రెండు ఏళ్ళు ఇరికించి పెట్టుకున్నాడు. ఇరికించి దొప్పించుకున్నాడు అక్కడ. ఆ, ఆడి పేర్లోనే ఆ, ఆడి పేర్లో ఒక ఏ ఉండాలి. ఆ, అవసరం అట్లా లేదు, పెట్టాడా? స్పేస్ లేదు, రెండు ఏళ్ళు ఇరికించి దొప్పించాడు దాంట్లో. ఓహో. ఆ, వీడి అతి ఇప్పుడు ఎలా వచ్చిందంటే ఊరి పేర్లు మార్చి రేంజ్కి వచ్చింది. ఊరి పేర్లనే ఆ, ఇప్పుడు మార్చేస్తున్నాడా? అంతేగా. ఇప్పుడు ముంబై MUMBAI అని ఉంటుంది. అందులో ఆ, ఇంకో ఏ పెట్టాలంటున్నాడు ఈ రాజకీయాలు. ఆ, అలాగా ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర అన్నిటిలోని, ఇండియాలో కూడా ఓహో. 2 ఏళ్ళు పెట్టి మొత్తం మార్చేస్తున్నాడు కంపుగాడు. వాడు ఆడిప్పుడు 6th క్లాస్ చదువుతున్నాడు. 6th క్లాస్లోనే ఇంతలా మార్చేస్తున్నాడు టైటిల్స్. ఊరి పేర్లు, రాష్ట్రాల పేర్లు, దేశం పేర్లు. అక్- ఇక్కడ ఇక్కడతో ఆగలేదు. ఆ, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అంటార్కిటికా, సౌదీ, ఆ, దుబాయ్, ఇలా ఈ దేశాల్లో కూడా. ఆ దేశాల్లో కూడా వాళ్ళ బ్రాండ్. ఏఏ ఆస్ట్రేలియా, USTARALIA. ఆఫ్రికా కూడా అంతే, FIRCA. అంటార్కిటికా. చైనా ఆ, చైనాకి వెళ్ళలేదా? చైనా వాళ్ళకు చైనానే, ఇంకేదైనా జపాను, ఏది మన దేశంలో ఉన్న విలేజ్ స్టేట్ పేర్లు మారిస్తే ఓకే. పక్క ఆ, దేశాల పేర్లు కూడా మార్చేస్తా అంటున్నాడు. ఆహా. అక్కడ వాళ్ళు ఊరుకుంటారా? సో ఎరా, మా దేశం పేరు మారుతారా? ఎవర్రా మీరు, పిల్ల కుంకుడికి వెళ్ళారా, కూసి పడదొబ్బుతామని చెప్పేసి వార్నింగ్లు. ఆ, 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 కోసి కారం పెడతారు. అప్పుడు కూడా అందులో ఆ, కూడా ఏ ఉండాలి మాకు, డబల్ ఏ ఉండాలి అని మా ఆతి ఫ్యాన్ గాడు, ఆ, సారీ, కారం. ఈ అతి ఫ్యాన్ గాడు మా వాడు. ఆ, అందులో కూడా డబుల్ ఆ, ఏ ఉంటుందా? ఇప్పుడు మా ఊరు చదివి కూడా స్కూల్లోని వేరే స్టేట్ వాళ్ళు ఉన్నారు. ఆ, ఆడు మహారాష్ట్ర వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, కేరళ వాళ్ళు వీళ్ళు. ఉమ్,
వాళ్ళ పేర్లు మార్చేస్తున్నాడు, వాళ్ళ ఇంటి పేర్లు మార్చేస్తున్నాడు, వాళ్ళ ఊరి పేర్లు మార్చేస్తున్నాడు. ఉమ్, మా ఓడు, మా డబ్బాగాడు. ఉమ్, ఆ, ఫ్యాన్ అంటే ఫ్యాన్లా ఉండాలి. అది ఎందుకు? ఆ, అంతే. సీలింగ్ ఫ్యాన్ లాగా, టేబుల్ ఫ్యాన్ లాగా పెట్టిన చోట ఉన్నారు, కానీ జపాన్లో ఉంటా, తుఫాన్లో ఉంటా అంటే అలాగా. ఆ, వీడు వీడు అతి పుట్టడం బెంగ నిజంగా. ఈ ఇంకో నేమ్లో ఎక్స్ట్రా ఏ పెట్టడం వల్ల ఏమైందో తెలుసా? ఆ, ఆడి జాతకం మారిపోయింది. ఆ, అదృష్టం జాతకం మారు దరిద్రం వెంట పడుతుందా? అదృష్టం అండమాన్ ఐలాండ్కి పోయి దురదృష్టం ఆ, దండయాత్ర మొదలెట్టింది. ఆ, ఇంక వీడి ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ ఇంట్లో నానేం అనలేదా? ఇంకేమో ఉంటాడు, ఆ, రెండు డెప్ప మీద లాగి పేరు సరిగా చేసుకో, పంతుల దగ్గర తీసుకెళ్ళి పిలక పీకి మొత్తం సరి సరి చేసాడు. ఆడు ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోతున్నాడు. ఆ, ఏని ఎవడెట్టుకోమన్నాడు, పుంకుడు ఆ, పోయే మొక్క కూడా అని చెప్పి పంతులు తిట్టాడు. ఆ, ఇంకో నిబ్బాగాడు ఉన్నాడు. ఉమ్, పాపం వీళ్ళ పరిస్థితి అయితే ఇంకా ఘోరం తెలుసా? ఏమి? ఎగ్జామ్స్లో ఈజీ క్వశ్చన్స్ కూడా రాంగ్ ఆన్సర్స్ పెడుతున్నారు. ఎందుకు? తెలుగు స్టేట్ నేమ్స్ రాయమన్నారు అనుకో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అని. ఏ ఏ చూసి ఏ అంటున్నారా? అక్కడ ఏ కలబండి ప్రతిసారి 2 ఏళ్ళు పెట్టేస్తున్నారు. స్పెల్లింగ్ మిస్టేక్ అని చెప్పి టీచర్లు తప్పు కూడా రాంగ్ ఆన్సర్ అని చెప్పి కొడేస్తున్నారు. మ్యాథ్స్లో మ్యాథ్స్లో అయితే A+B హోల్ స్క్వేర్ ఫార్ములాను కూడా AA+B హోల్ స్క్వేర్ అని రాస్తున్నారు. ఆ, ఇంక XY అని ఉంటుంది కదా మామూలుగా అదే, ఆ, మ్యాథ్స్లోని, అవునా? అక్కడ ఈ మగ్గుగాడు AA అని పెట్టాడు. తెలుగు హిందీలో అవకాశం లేదు మిగతా సబ్జెక్ట్ కాబట్టి అవి చచ్చినట్టు పెట్టారు. మిగతా సబ్జెక్టులు అన్నీ ఫెయిలే. అన్ని సబ్జెక్టుల్లోని క్వశ్చన్ పేపర్స్లో ఎక్కడ ఏ కనిపెట్టినా దానికే ప్రిఫరెన్స్. ఏ కనపడితే చాలు టిక్ కొట్టేయడం, ఏముందంటే ఆన్సర్లో AA పెట్టేయడం. ఇది అలా పరిస్థితి. ఇంటర్ నిబ్బీలు ఉంటారు, ఇంటర్ నిబ్బీలు నిబ్బాలోనే. ఎంసెట్ ఎగ్జామ్ ఉంటుంది కదా, అవును. అందులో ABCD మల్టిపుల్ ఆప్షన్స్ అన్నీ ఏలే పెట్టి బెంగారు. దెబ్బకి ఒక నిబ్బి కూడా అలాగా చేస్తే దాన్ని బాబు పెళ్లి చేసి ఇంట్లో కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఆ నిబ్బి చెల్లి తలలో పేరు చూసుకుంటుంది. వీళ్ళ అతి పుట్టని బెంగ వీళ్ళకి ఎందుకంట ఈ అతి. పెళ్లి కూడా ఏ లెటర్ ఉన్న అమ్మాయిని చేసుకుంటారు. అది కూడా అంతే. ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్ అయితే రోల్ నెంబర్లో ఒక ఏకి బదులు ఇంకో ఏ యాడ్ చేశాడు. రోల్ నెంబర్ తప్పు అని చెప్పి ఫెయిల్ చేశారు. రోల్ నెంబర్ లో ఒక ఏ వస్తే ఇంకో ఏ యాడ్ చేస్తున్నాడా? అసలు ఏంటంటే వీళ్ళకి వీక్నెస్ ఎలా అయిపోయిందంటే, ఒక ఏ కనబడితే ఇంకో ఏ యాడ్ చేసేయాలి. ఆ రేంజ్కి వెళ్ళిపోయారు. అదే రూల్. ఇంకొకడైతే పాస్పోర్ట్ అప్లికేషన్లో నేమ్ తప్పు రాసుకున్నాడు. ఒక ఏ ఉండాల్సిన దాంట్లో ఇంకో ఏ పెట్టాడు అది పేరులో. ఆధార్ కార్డ్ మిస్ మ్యాచ్ అయింది. ఇంకేముంది, ట్విట్టర్లో ట్వీట్ చేసుకుని బతుకుతున్నాడు ఇప్పుడు. ఏమో ఇలా తిప్పొట్టాను బెంగ. ఇంకొకటి ఇంటర్వ్యూకి వెళ్ళాడు, అక్కడ రిటర్న్ టెస్ట్లో మామూలు ఏ పెట్టాల్సింది AA పెట్టాడు అక్కడ కూడా. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో అయితే ఏ ఒకటే ఉంది కదా అని చెప్పి పక్కన ఇంకో ఏ పెట్టాడు. ఇంటర్వ్యూ దొబ్బింది. స్పోర్ట్స్లో కూడా అంతే, ఏ డామినేషనే. విరాట్ కోహ్లీ పేరు కూడా ఇంకో ఏ చేర్చిపోయారు. విరాట్ కోహ్లీ అయితే సింగిల్ ఏ ఉంటుంది, ఇంకో ఏ పెట్టారు. అప్పటి నుంచి కోహ్లీ అన్న కలిసి రావట్లేదు పాపం. అందుకే అప్పటి నుంచి ఒక సెంచరీ కూడా చేయలేదు. వీళ్ళు అతి పొట్టలు బెంగ. సెంచరీ లేక ఎన్ని సంవత్సరాలు అయిందా పాపం. నిజమే.
ఇప్పుడు ఇలా చూస్తుంటే మార్చేసుకుంటే ఎందుకు? ఉమ్. అంటే ఇప్పుడు ఏమొస్తుందని అంతలా మార్చుకోవడం. వీళ్ళు కూడా అల్లు అర్జున్ లా ఫీలింగ్ అనమాట. పుట్టే పిల్లలకు కూడా అదే జాతకాలు మారిపోతాయి ఇంక మొత్తానికి. ఇంతకీ నీ దృష్టిలో ఏ అంటే ఏంది? ఏ అంటే అదే అడక్కం. అంటే అదే అడగ. ఏ ఫర్ అదే, ఇంకో ఏ ఫర్ ఏమో అడక్కం. ఆహా. ఏ ఫర్ ఓకే. ఇంకోటి కూడా ఉంది, ఏ ఫర్ అతి, ఇంకో ఏ ఫర్ ఏమో అభిమానం. ఆహా, అతి అభిమానం. అంత అతి అభిమానం అవసరం లేదు, జస్ట్ మామూలుగా ఉంటే సరిపోద్ది. కెరీరు, పేరెంట్స్, ఫ్యామిలీ వీటి మీద ఫోకస్ చేస్తే చాలు. ఆ తర్వాత మిగతావి హీరోలైనా ఎంటర్టైన్మెంట్ అయినా ఇంకేదైనా కానీ తర్వాతే. పేరు మార్చుకునే అవసరం లేదు, మంచి పేరు తెచ్చుకుంటే చాలు. ఇలా అతిపుట్టనం బెంగ అంటే అంతలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అంటే చెప్పడానికి జస్ట్ ఇలా ఉంటారు అన్నమాట. మా ఓడు అలాగా అది అలా తయారాడు అయితే మీ వాడు. కలవరిస్తున్నాడు నిద్రలో కూడా. అసలు ఎక్కడ ఏ కానీ పెట్టినా కానీ ఇంకో ఏ తగిలించేస్తున్నాడు దానికి. అప్లికేషన్స్లోని తర్వాత అన్నిటిలోని ఇలా చేస్తే ఇంకేముంటుంది, అయిపోద్ది ఇంకంతే, ఏముండదు. అది గీతాంజలి సినిమాలో వాడు అంటాడు కదా నాగార్జున, ఏమని అంటే ఏ అని అడుగుతాడు కదా హీరోయిన్. అదే అదే అలాగే ఉంది పరిస్థితి. అదేనా సిచ్యువేషన్? అరే ఉండొచ్చు కానీ మరి సోషల్ మీడియా ట్విట్టర్లో ఓకే, కానీ మరి ఊరి పేర్లు, విలేజ్ పేర్లు, చేటి పేర్లు, ఒంటి పేర్లు అంత మార్చుకునే అవసరం లేదు. అసలు ఏం మార్చుకునే అవసరం లేదు, మంచి పేరు తెచ్చుకుంటే చాలు. అంతమించి ఇంకేముంది. అభిమానం వరకు ఓకే, అతి అవసరం లేదు కదా. నీ కొడుకు నీ పేరు చెప్పుకోవాలి కదా రేపు పొద్దున. ఆ రేంజ్ లో పేరు తెచ్చుకోవాలి, నువ్వే వేరే వాడి పేరు పెట్టు. అంతే కదా, అలా ఉంటుంది. అయినా హీరోలకి అసలు ఒరిజినల్గా ఉన్న పెద్ద పెద్ద అసలైన వీరులకి తగిలించుకోవాలి పేర్లు. నిజంగా భగత్ సింగ్, సుభాష్ చంద్రబోసు, ఛత్రపతి శివాజీ మహారాజు, చంబాజీ మహారాజు, వీళ్ళ వీర్లు అంటే హీరోలు వీళ్ళు ఏమన్నారు, జస్ట్ ఆ క్యారెక్టర్ చేస్తున్నారు అంతే కదా. గొప్ప ఏమన్నా హీరోలు చేసేది ఏమన్నా, స్మగ్లింగ్ క్యారెక్టర్లు చేయడం ఇవే కదా. ఇప్పుడు హీరోలు డూప్ లో ఎక్కువైనా అంటారు కదా. ఇప్పుడా డూప్స్ తోనే కదా చాలా వరకు చేసేది ఫైట్లు అవన్నీ. అవునా, లేదా రిస్కులు చేస్తున్నారు అంటున్నారు, వాళ్ళు అయ్యారు కొట్టుకుంటున్నారని చెప్తున్నారు బయట. ఏం లేదు, ఏంది వీళ్ళకి ఒక అసిస్టెంట్ ఉంటాడు, వీళ్ళ సీన్లన్నీ ఏదన్నా ఉంటాయి కదా, అక్కడి నుంచి దూకడం, 3 ఫ్లోర్ల నుంచి దూకడం, ఇలాంటివన్నీ. ఇలా యానిమల్ సినిమాలు చూసావా నువ్వు? యానిమల్ చూడలేదు, జంతువుల సినిమా. ఇదా సందీప్ రెడ్డి వంగ అది. చూడలేదు. దాంట్లో బాడీ డబుల్ అని ఉంటది కదా. ఓకే ఓకే, అవును. అలా హీరోలకి ఉత్తిగ్రేషన్ కి మొన్న ఏదో చేశారు బాడీ డబుల్ అని. ఓకే, వాళ్ళ అంటూనే ఒకరిని తయారు చేశారు. మరి ఈ మాట్లాడానికి హీరో అని ఎందుకు? హీరో అంటే మా బాలకృష్ణ, స్టంట్ లో రిస్కులు అన్ని చేస్తాడు బాలకృష్ణ అయితే ఈ వయసులో కూడా. డూపు పెడతావు నువ్వు, నాకు రెమ్యూనరేషన్ ఇస్తున్నావు, డబ్బులు ఇస్తున్నావు కదా, నాకు డూపు పెట్టి పోగాడిదా, డబ్బులు ఇచ్చి నువ్వు మళ్ళీ డూపు పెడతానంటావు నాకు. ఎవడు ఇరుపక్క ఎవడు నువ్వు పోవాడి అంటాడు బాలయ్య బాబు అయితే. ఇంకా వాడు చేసేవన్నీ ఇంక వాడే చేస్తాడంట. అదేలే, అదే మొత్తం అది పంపించాను చూడు, పూర్తి రోజు నాళ్ళలాగే బిహేవ్ చేస్తాడంట మొత్తం. ఇంకా వాడు చచ్చిపోయినా సినిమాలు తెస్తా ఉంటారు. ఓకే, సేమ్ అలా ఉన్నట్టున్నాడా బిహేవియర్ కూడా. ఓకే, అదేలే హీరోల్ని ఫాలో అవడం, హీరోని ఇది అవ్వడం అంటే ఎవరిని ఫాలో అవ్వాలో ఎవరిని ఫాలో అవ్వకూడదు తెలియట్లేదు జనాలకి.
మహామహా వీరులు మనకి దేశానికి ఇంత స్వాతంత్రం తీసుకొచ్చి మన కోసం అంత పోరాడి. ఉమ్. ఆ చావా సినిమా చూసావా? చూడలేదు. బాగా బాగా అవును. బాగుందని టాక్ వస్తున్నా. నాకు ఆ కథ ముందే తెలుసులే, సంభాజీ మహారాజు కదా. నాకు తెలియదు ఇంతవరకు. అదే అప్పుడు మతం మారమని చిత్రహింసలు పెట్టిపోరులే. ఈ ఇప్పుడంటే డబ్బుల కోసం, ఇదిగో అది చిన్న చిన్న కోరికల కోసం మారిపోతున్నారు. కానీ అప్పుడు వీరులు అసలు కంట్లోని వేడి వేడి చువ్వలు, కాల్చిన చువ్వలు గుర్తిసినా సరే నేను మతం మారనన్నాడు, నా ధర్మాన్ని వదిలిపెట్టనన్నాడు. చర్మం బతికుండగానే ఒలిచేశారు. అసలు సినిమా చూస్తే నేను చూడలేదు, చూడాలి నేను కూడా. చెప్తున్నారు, నేను కథ చదివాను, తెలిసింది విన్నాను. విన్నప్పుడే నాకు అసలు రక్తం మరిగిపోయింది. ఇంకా సీన్ చూస్తే మెంటలు వచ్చేద్ది. థియేటర్స్లో అరుపులు, బయటికి ఏడ్చుకుంటూ వస్తున్నారు. ఇలాంటి మాతృభూమిలో ఇంత పెద్ద మహావీరులు పుట్టిన ఈ దేశంలో మనం మన వాళ్ళని గుర్తించకుండా ఆ వెస్టర్న్ వాళ్ళని, వాళ్ళని వీళ్ళని, వాళ్ళ గొప్ప వాళ్ళు, ఇంకా వీళ్ళ గొప్ప వాళ్ళు, ఆ దేశం వాళ్ళని గొప్ప వాళ్ళని మనం వేడుతున్నాం. హీరో గొప్ప. నిజానికి ప్రాణం పోతున్నా సరే నీ అమ్మ నేను ఇంటారా, నేను ఎలా ఉంటానురా, ఇది నా బ్రాండ్ అని చెప్పి నిలబడింది. అసలైన హీరో సంభాజీ మహారాజు, ఛత్రపతి శివాజీ అసలైన బ్రాండ్. ఏదో నకిలీ యాక్టింగ్ చేసేసి ఇదిరా నా బ్రాండ్, అదా యాక్టింగ్, అది హీరోయిజం ఏముంది? సరే ఇప్పుడు ఫ్యాన్స్ నిజంగా, ఇప్పుడు ఈ ఫ్యాన్స్ అంటే నేను చెప్తాను చూడు, ఫ్యాన్స్ ఎవరంటే చిరంజీవి ఫ్యాన్స్ ఒక ఆర్మీ, నిజమైన ఆర్మీ. బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు, కొన్ని సేవా కార్యక్రమాలు నడుపుతున్నారు. మహేష్ బాబు చారిటబుల్ ట్రస్ట్, అదే హెల్త్, రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్, గుండె సంబంధించిన ఇవి ఫ్యాన్స్, వాళ్ళ ఫ్యాన్స్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. ఇలా ప్రతి హీరో ఫ్యాన్స్ కూడా చేస్తున్నారు. అతి చేయట్లేదు సోషల్ మీడియాలో, అతి అవసరం లేదు, చేయాల్సింది చెయ్యాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు చేసుకుంటారు సాయ కార్యక్రమాలు అయ్యి. నిబ్బి ఆటిట్యూడ్ కరెక్ట్ కాదు. కొంచెం హుందాగా ఉంటే బాగుంటుంది. హీరో కూడా మంచిదే కదా, ప్లస్ పాయింట్. ఆ హీరోకే వాల్యూ ఉంటుంది, విలువ ఉంటుంది. అదే సినిమా వాళ్ళు, హీరోలు అలాంటి మామూలుగా మెసేజ్ ఏదన్నా, మామూలుగా సినిమాలు అంటే జనాలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా. అవును, వాళ్ళని ఇన్స్పైర్ చేసేలాగా ఉండాలి మంచిగా. అంతేగాని 2 ఏళ్ళు తగిలించుకున్నంత మాత్రం అల్లు అర్జున్ అయిపోతాడా, అల్లు అర్జున్ లా పెద్ద హీరో అయిపోతాడా, స్టార్ స్టేటస్ వచ్చేది వీడికి. ఎందుకు? క్యారెక్టర్ కావాలి, క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవాలి. కానీ ఈ చూపించుకోవడం షోయింగ్ ఏముంది? నువ్వు నీ దమ్మంతా సేవా కార్యక్రమాల్లో చూపించు, లేదంటే నువ్వు ఎదిగి చూపించు, నీ చుట్టూ ఉన్న ఎదిగించి చూపించు. కానీ నా హీరో ఎంత గొప్ప, నా హీరో ఎంత గొప్ప, ఆ హీరో ఎప్పుడు గొప్ప. నువ్వు చెప్పినంత మాత్రం, చెప్పినంత మాత్రం హీరో డౌన్ ఏమి అయిపోవడం. సోషల్ మీడియాలో మీరు ప్రత్యేక తప్పేయడం, ఇలా బతుకంతా సోషల్ మీడియాలో, ట్విట్టర్లోనే, వాటిల్లోని ఆ యాంటీ ఫ్యాన్స్తో గొడవ కూడా సరిపోతుంది. వాళ్ళని కంట్రోల్ చేయడం, వాళ్ళకి సమాధానాలు చెప్పడం. ఈ యాంటీ ఫ్యాన్స్ కూడా పిచ్చినా కొడుకులే, వీళ్ళు అతి పుట్టని బెంగ. నిజంగా టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. ఇంట్లో తల్లిదండ్రులు ఏదన్నా చెప్పరా అంటే సమాధానం చెప్పరు అసలు. అంతదాకా ఎందుకు? నాన్న పరువు ఎవడన్నా తీస్తున్నాడు అనుకో, నాన్న పరువు పోతే నాకేంటి, నా హీరో ఇంపార్టెంట్ అక్కడ. నా హీరో కన్నా అసలు నా హీరోని ఎవరన్నా, వీడు ఎంత మెంటల్ అని చెప్పి నిజం చెప్తున్నాను. వీడి మతాన్ని ఎవరైనా ఏమన్నా అన్నారు అనుకో, వీడికి ఇంత కూడా ఏముండదు. దేవుడు తిడతానే, ఏ వినాయకుడినో, లేదంటే ఏ శివుడినో, విష్ణుమూర్తినో, కృష్ణునో ఎవరో తిట్టాడనుకో, ఎవడన్నా ఏం పట్టించుకోడు. అదే హీరోని తిడతా, నా హీరోని తిడతావు నువ్వు అని ఎగిరిపోతాడు. రాజకీయ నాయకుడిని తిడతా, మా రాజకీయ నాయకుడిని తిడతావా నువ్వు, మా సీఎం తిడతావా, మా పిఎం తిడతావా, దేవుడి కంటే ఎక్కువ వెళ్ళావు. అమ్మా నాన్న తిట్టినా సరే లైట్ తీసుకో, ఏమైంది ఇప్పుడు,
ఇప్పుడు ఎవరన్నా చుట్టాలు అవమానించారు అనుకో, మీ అబ్బాయి ఎలాగ వేస్ట్ ఫీల్ ఉంటుంది కదా, పెద్ద ఏం స్థిరపడలేదంటే కదా, మీరు ఎందుకు వచ్చింది సరిగా పెంచలేదు కదా అన్నారు అనుకో, అది వచ్చి ఇడికి చెప్పారనుకో, ఇది ఏం చేయాలి నిజంగా హీరో అనుకో, హీరోని ఫాలో అయ్యేవాడు అనుకో, నేను నిలబడి చూపిస్తాను, నా సత్తా ఏంటో చూపిస్తాను, మీ పేరు నిలబడతాను, మీ పరువు నిలబడతాను వాళ్ళు. ఈడేమంటాడు, రైట్ తీసుకోవాలి అంతే ఎదవలలో. ఈయన పెట్టలేదు కదా, ఇటు పట్టించుకోవడం ఇంకా. అదే హీరోని అంటే పౌరుషం వచ్చేది ఇడికి, వెంటనే ట్విట్టర్లోనే రిప్లైలు ఇచ్చేస్తాడు వాడు. రాత్రంతా కూర్చొని సమాధానాలు చెప్తాం. నిద్ర పక్క అడిగి ఫోన్లో ఛార్జింగ్ పక్క. ఇది వీళ్ళ అతి పుట్టిన బెంగ. మనం వీళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా వేస్తే. ఇలా వెళ్తారు జనాలు, అనవసరంగా హైప్ ఇస్తున్నారు అంతే. సర్లే ఇవన్నీ మనకు ఉండయే, ఇంకెప్పుడు ఉండయే, మనం ఏం చేస్తాం ఇంకా. తప్పదు. మనం ఏదో మారుద్దాం అనుకుంటా, మనమేం మార్చలేము. అది అదే అబ్బాయిలు ఇలా ఉంటున్నారు మరి ఈ మధ్యన కొంతమంది. ఏ అని చెప్పేసి ఎక్కువ ఇది అయిపోతుంది, దానివల్ల మాకేం లూజ్ మోషన్స్ అయ్యి రావు కానీ. అంటే ఇప్పుడు హీరోలు ఇవన్నీ తర్వాత మన ఫ్యామిలీ తర్వాతే హీరోలు ఎవరైనా, అంతేగా. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎంత మంచిగా చెప్తాడో, ఒరే బాబు ముందు మీ ఫ్యామిలీ తర్వాత నేను అని చెప్తాడు. అలా చెప్పగలిగి హీరో ఎవరున్నారు ఇప్పుడు? రెచ్చగొట్టడానికి కాకపోతే మై డియర్ ఫ్యాన్స్, నా ఆర్మీ, అది ఇది అని చెప్పేసి నిబ్బాని రెచ్చగొట్టడం కాకపోతేని వాళ్ళ చదువు ఏమవుతుంది, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ పోనకాలు వస్తాయి. అంతే కదా. బాధ్యతాయుతమైన అభిమానం ఉండాలి, అభిమానానికి బాధ్యత ఉండాలి. స్కూల్ పిల్లలని లేదు, కాలేజీ పిల్లలని లేదు, టీనేజ్ అందరూ అసలు చదువుకునే వాళ్ళు, చదవలేని వాళ్ళు, ఇంక అందరూ కూడా ఈ సినిమా విషయంలో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. ఈ అతి 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 ఎక్కువైపోయిన ఈ అతిగాళ్ళు. ఈ పుష్ప సినిమా వచ్చిన తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్స్ డబల్ ఏ బ్రాండ్ అని చెప్పేసి అలా అలా ఇలా వెళ్ళిపోయే వాళ్ళు ఇలా వెళ్ళిపోతున్నారు. ఈ స్కూల్ పిల్లలు అయితే మరీ దారుణం. ఇప్పుడు ఆ హెయిర్ స్టైల్, ఆ డ్రెస్సింగ్, ఆ వే ఆఫ్ టాకింగ్ కూడా మారిపోయింది. స్కూల్లో కూడా అలాగే మాట్లాడుతున్నారా? తగ్గేదేలే, నువ్వు కటింగ్ ఎంచుకోరా అంటే తగ్గేదేలే. ఆ జుట్టు ఎందుకు తగ్గదు, కటింగ్ అయితే తగ్గదా జుట్టు? హోంవర్క్ చేయరా, క్లాస్ వర్క్ చేయరా అంటే తగ్గేదేలే. ఒకప్పుడు లోపం అంటే ఏడుచుకోరు, ఇప్పుడు లోపం ఉంటుందా గొప్పగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. ఈ ఇంకమ్మా నిజంగా ఆ హెయిర్ స్టైల్ ఏంటో, కోడి బొచ్చే ఇంక సేమ్. ఆ డ్రెస్సులు కూడా యూనిఫామ్ ఇప్పేశారు, యూనిఫామ్ లేదు ఇంకా. గట్టిగా మాట్లాడడం ఇంకో ఆ పైన షర్ట్ కూడా ఇప్పేసి డ్రైవర్ మీద నుంచుంటున్నారు, అది కూడా మా బ్రాండ్ అంటున్నారు అలా చీర వెనక్కెట్టి. ఇది సార్ మా బ్రాండ్. ఆ టీచర్తో అంటాడు వీడు, నేను నిక్కర్తో వెళ్తే నన్ను గుర్తుపడతారో, నువ్వు నిక్కర్తో రాగలవా, డ్రైవర్తో రాగలవా అని అంటున్నాడు. వీడు నిజంగా నిక్కర్తో ఆ డ్రైవర్తో కనుక బయట వెళ్ళాడు అనుకో, కుక్క చింతపండు అట్టుకుని లాగి పట్టుకెళ్ళిపోద్ది. మళ్ళీ ఏం చూసి మగాడు అనుకుంటున్నాడు ఆ చింతపండు, అది కదా, అది ఉండదు ఇంకా. వీడి వయసు ఏంటి, వీడి ఏంటి, వీడి స్కూల్లో ఏంటి, ఆ పాఠాలు ఏంటి, అందులో ఉన్నాయి ఏంటి, అసలు గొప్ప ఎంత మహానుభావులు పుట్టిన దేశం ఇది. అసలు తగ్గేదేలే ఏంటి, ఒక స్మగ్లర్ తగ్గేదేలే అంటే గొప్ప. అవును, ఇప్పుడు సెన్సార్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దీన్ని ఎలా అప్రూవ్ చేస్తారు, ఏ బేసిస్ మీద అప్రూవ్ చేస్తారు? వీళ్ళ పాపం పడుకుంటారు ఆ టైంలోనే, సినిమా చూస్తున్నాను సేపు అని. ఎందుకంటే నేను చూసాను కదా, సినిమా చూసిన సేపు నిద్ర వచ్చింది నాకు. వాళ్ళు కూడా పడుకున్నారు, అందుకే మిస్ అయింది అక్కడ. గవర్నమెంట్ అంటావా, అసలు గవర్నమెంట్ పట్టించుకుంటుంది ఏంటి, మానిటరింగ్ ఏమన్నా ఉన్నదా ఇలాంటి సినిమాలకి? నిజంగా యూసఫ్ కూడా హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ఒక ఆవిడ చెప్పింది, ఒకటి స్టేట్మెంట్ ఇచ్చారు ఆవిడ. తిట్టడం అంటే, ఇలాంటి పుష్ప లాంటి సినిమాలకి ఎందుకు మీరు పర్మిషన్ ఇస్తున్నారు, రిలీజ్ చేయాలి, ఎందుకు రిలీజ్కి పర్మిషన్ ఇస్తున్నారో, సెన్సార్ బోర్డు ఏం చేస్తుంది, ఇలాంటి సినిమాలకి సర్టిఫికేట్ ఇవ్వడం ఏంటి
ఆ, చాలా మంది ఆ స్కూల్ వాళ్ళ స్కూల్లోనే పిల్లలు చాలా మంది సగానికి పైగా ఆ, ఈ ఆహా, సినిమా చూసి చెడిపోయారంట. ఆహా. వాళ్ళ బిహేవియర్ ఏంది? కానీ, ఆ మాట ఆ, తీరు కానీ, ఆ హెయిర్ ఆ, స్టైల్స్, డ్రెస్సింగ్ ఆ, స్టైల్ ఇవన్నీ కూడా ఆ, సేమ్ పుష్పని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు. ఓరేని, ఆ, ఆ, నిజంగా మరి అలాగే ఉంది. వాళ్ళంత అలాగా ఒక వైరస్ని ఐదేళ్ళు ఐదేళ్ళు ఒక వైరస్ని ఎక్కించారు. ఉమ్, ఇప్పుడు ఉమ్, నిజంగా ఉమ్, రాముడు క్యారెక్టర్ తీసుకో, త్రిబుల్ ఆర్ సినిమా తీసుకో. ఎందుకు త్రిబుల్ ఆర్ సినిమా? ఉమ్, రామ్ చరణ్ మట్టి కోసం, ఉమ్, జూనియర్ అవును, ఎన్టీఆర్ మళ్ళీ కోసం. ఇద్దరి అవును, పోరాటంలో అర్థం ఉంది. అదే, ఇద్దరు హీరోయిజం ఎలా ఉంటది, అది కదా తగ్గేదేలే అవును, అంటే. అవును, జూనియర్ ఎన్టీఆర్ని అక్కడ చిత్రహింసలు పెడుతున్నా సరే తగ్గేదేలే అన్నాడు, అవునా కదా? అవును, మరి అది కదా హీరోయిజం అంటే. ఇక్కడ రామ్ చరణ్ ఏమో నా దేశం కోసం ఆ ఆ బ్రిటిష్ వాళ్ళ సైన్యంలో చేరి ఇంత చేస్తాడు, అది కదా ఉమ్, తగ్గేదేలే అంటే. అవును. స్మగ్లింగ్ చేస్తే తగ్గేదేలే ఏంటి, నాకు అర్థం కావట్లేదు. జ్వరం వస్తే తగ్గేదేలే అంటాడు మళ్ళీ స్టూడెంట్ గాడు. జ్వరం అంటే వచ్చి అంటే ఆ పుష్ప మూవీలో ఉన్న అంటే అది స్మగ్లింగ్ చేయడానికి ఐడియాలు ఉపయోగిస్తాడు కదా. అలాగే వీళ్ళ కూడా ఆ, స్కూల్ ఎగ్గొట్టడానికి జ్వరం వచ్చింది తగ్గేదేలే. ముందే చెప్పేస్తారేమో. టాబ్లెట్ నే- వేసుకుంటే తగ్గదేట్రా, తగ్గేదేలే అంటాడు. నేను రేపు రావట్లేదు. తగ్గేదేలే అంటాడు. ఏం తగ్గేదేలే అంటే జ్వరం తగ్గేదేలే. ఈ నిజంగా వీడి బఫూన్ గాడు కాబట్టి నెగిటివ్ని తీసుకుంటున్నాడు. నేను కాబట్టి నేను పుష్పాలను పాజిటివ్ని తీసుకున్నాను. ఎలాగా ఆ సోల్ని తీసుకున్నాను. ఏది? ఆడి స్మగ్లింగ్ చేసింది నాకు అనవసరం, ఆ వృత్తి అనవసరం. ఉమ్, కానీ ఆడి చేసిన పని ఉంది చూసావా, ఉమ్, ఆ పనిలోని ఆ పట్టుదల, ఎదగాలన్న ఈ అదే, కసి, ఆ కసిని మాత్రమే ఆ, తీసుకున్నాను. అవును, ఆ అదే కసి తీసుకో. తీసుకుంటే మనం ఉమ్, తీసుకోవాల్సింది అది. ఆ, ఆ పుష్పాన్ని ఇమిటేట్ చేసేయక్కర్లేదు, లేదంటే పుష్పలాగా ఆ బ్రాండ్ ఈ తగ్గేది ఏం అనక్కర్లేదు, అవును, ఎదవ పనులు చేయక్కర్లేదు. పుష్ప సినిమా తీసాడంటే అందులోని స్మగ్లింగ్ని మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వండి, లేదంటే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అవ్వండి, నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వండి చెప్పడం కదా ఏ హీరో కూడా, ఏ డైరెక్టర్ కూడా. అవును. వీళ్ళు అర్థం చేసుకోవాలి, కానీ వీళ్ళకి అంత బుర్ర లేదు కాబట్టి స్కూల్ పిల్లలు నెబ్బా నిబ్బిలు ఇంకా అలాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. మనలాంటి వాళ్ళు ఏంటంటే ఆ ఏజ్ వాళ్ళకి స్టోరీ ఏంది అవి ఏం తెలియదు, పాటలు డాన్స్లు అంతే, డైలాగ్స్. వాళ్ళకి తెలిసింది ఒకటే, ఏ ఏ ఏ ఏ ఫర్ ఆ ఊ. అందులో డెప్త్ ఏంది అవి ఏం తెలియదు. వీళ్ళ అతి బొట్టన బెంగ. అయితే నేను అనుకున్నాను కానీ ఇన్ఫ్లుయెన్స్ గట్టిగానే అవుతున్నారు పిల్లల నా కొడుకులు, అయితే పిల్ల కుంకుడికాయలు బాగానే వైరస్ వచ్చింది అయితే. అదే. అందుకే బాగా ఫీవర్ ఏ ఏ ఏ ఏ ఏ ఎక్కడ చూసినా డబల్ ఏ డబల్ ఏ డబల్ ఏ డబల్ ఏ డబల్ ఏ డబల్ ఏ చచ్చిపోతున్నారు. ఉమ్, ఉమ్, అది పరిస్థితి అయితే. ఉమ్. ఏ, అదే ఈ టీచర్స్, ఈ హెడ్ మాస్టర్స్, నిజం చెప్పనా, ఈ వీళ్ళంతా ముందు ముందు వస్తే సినిమా రిలీజ్ ముందు తెలియదు బయటకు తెలియదు బయటకు కదా, రావాలి. తెలియదు కదా ఇంత అదే, ఇన్ఫ్లుయెన్స్ అవుతారని, ఇంత స్టోరీ అలా అసలు ఎలా ఉంటుంది అలా కూడా సినిమా చూసుండ్రు. అదేలే. అయినా వీళ్ళ పాపం ఈ టీచర్లు ఈ ఐఏఎస్లో కొంచెం చదువుకున్న అఫీషియల్స్ ఉంటారు కదా, వీళ్ళకి గేమ్ చేంజర్ సినిమా నచ్చింది నిజం చెప్పాలంటే. ఉమ్, ఎందుకంటే సమాజంలో ఎలాంటి మార్పు తీసుకురావాలి అనేది చూపించింది ఆ సినిమా. శంకర్ ఉమ్, మేకింగ్లో ఫెయిల్ అయ్యాడు కానీ ఆ అవును. ఇంప్లిమెంటేషన్లో ఏదైనా కాన్సెప్ట్ మంచిది. అలాగే కలెక్టర్స్కి పవర్స్ ఉంటే నిజంగా దేశం ఎంత బాగుంటుందో. కానీ ఈ సుకుమార్ స్క్రీన్. ఈ సినిమాలో ఏం చూపించాడో నాకేం అర్థం అవ్వలేదు ఇప్పటికే, బుర్రపాడు. స్మగ్లింగ్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ని, చట్టాన్ని తొక్కుకుంటూ వెళ్ళి ఎక్కడికో పోవడమేటి, జపాన్ పోవడమేటి, మన సెక్యూరిటీ ఏమవుతుంది, బార్డర్లో ఏం పట్టించుకుంటున్నారో, ఆర్మీ ఏమవుతుంది, ఎలా వెళ్ళిపోతున్నాడో, పాస్పోర్ట్ లేకుండా వీసాలు లేకుండా వేరే హెలికాప్టర్ ఎక్కడికి ఎలా వెళ్ళిపోయాడు, మైండ్ పోతుంది ఒక్కో షాట్కి. అవును. దాంట్లో కంటైనర్ లో వెళ్తాడు కదా.
కంటైనర్లో వెళ్తాడులే, అంటే బోర్డర్ దగ్గర హెలికాప్టర్లో వస్తాడు చూసావా లాస్ట్ క్లైమాక్స్ లోని. ఆ, ఓకే ఓకే, అవునవును. శ్రీలంక 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 వెళ్ళిపోతాడు. ఆ, తండేల సినిమాలో నాగ చైతన్యకి ఒక రోలుని, ఆ, పుష్ప 2లో అల్లు అర్జున్కి ఒక రోలునా. తండేల్లో పాకిస్తాన్ వాళ్ళు పట్టేసుకున్నారు మంచి చేసినా కానీ. అదే, ఇక్కడ అల్లు అర్జున్ చేసిందేమో స్మగ్లింగ్. చికాడు వాడిని కూడా ఆపేస్తారుగా, చిక- బోర్డర్ దగ్గర రాగానే కాల్స్తారుగా. మరి అదే మరి బాయ్ అంటే ఏమనుకున్నావు మరి. బాయ్ లెక్కలు అలాగా ఉంటాయి, కాంట్రాక్ట్లు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటాయి. నేను హెలికాప్టర్లో అంటే ఇప్పుడు గుర్తొచ్చింది, హెలికాప్టర్ మరి ఆడిది కదా. ఆ హెలికాప్టర్ ఆడదైనా సరే, ఇప్పుడు జపాన్ వాడిదైనా సరే ఆడు రానివ్వరు కదా. ఏమో అర్థం కాలేదు నాకైతే. ఆడు ఎలా వెళ్ళిపోయాడో పార్ట్ 3లో చూపిస్తారేమో మరి ఎలా వెళ్ళాడు అన్నది. ఈలోపు ఈ స్కూల్ పిల్లలందరూ హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు, ఇంకా సైకలాజికల్ డిప్రెషన్లోకి పోయి. రిలీజ్ అయ్యేలోపు ఉమ్, తగ్గేదేలే. ఈ అమ్మ ఈ పిచ్చి నా కొడుకులో మనుషులు. సర్లే ఇవన్నీ మనం ఇంకా అయిపోయింది, మనం ఏం చేయలేం. టీచర్లు కూడా బాధపడుతున్నారు ఇప్పుడు, స్కూల్ వాతావరణం పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇంకంతే. సర్లే, ఇంక మనం ఏం చేయగలం. మనం ఇలాంటప్పుడే, ఇలాంటి ఆపద సమయంలోనే మనం ఒక మాట చెప్పుకోవాలి, ఇంకా అంతకుమించి మనం ఏం చేయలేము. ఏంటంటే వీళ్ళ అతి పుట్టని బెగ్గ, అది పరిస్థితి. ఓకే మరి ఉంటాను. ఇదిగో ఇప్పుడు సబ్స్క్రైబర్స్లో మీరు కూడా కొంచెం మాకు సపోర్ట్ చేయండి. వీడియోలు కొంచెం నచ్చితే షేర్ చేయండి, లైక్ కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీది చాలా ఇంపార్టెంట్ మాకు. మేము ఎందుకు వచ్చామన్నది ఫ్యూచర్లో మీకే తెలుస్తుంది. మేము ఏలిపెట్టి కిలకడానికి రాలేదు, యూట్యూబ్ని ఏలేయడానికి వచ్చాం. అది పరిస్థితి. అది సరే మరి.